హాయ్ ఫ్రెండ్స్, డాక్యుబే ఒరిజినల్ ఓటీటీ నుంచి వచ్చిన ది దుపట్టా కిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ మహానంద్ నాయక్ అనే ఒక దుపట్టా కిల్లర్ జీవితం ఆధారంగా తీసింది. గోవాలో 16 మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి మా ఇంట్లో అందరికీ పరిచయం చేస్తాను, నువ్వు నగలు వేసుకొని అలంకరించుకొని అందంగా తయారయ్యరా అని చెప్పి ఆ అమ్మాయిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెతో సెక్స్ చేసి ఆ తర్వాత ఆమె దుపట్టాతో గొంతు నులిమి చంపేసి ఆమె బంగారు నగలన్నీ దోచుకొని ఆమె శరీరాన్ని పక్కన తుప్పల్లోని చెరువుల్లోని పారేసి బంగారాన్ని అమ్ముకొని హాయిగా జీవించే ఓ సీరియల్ కిల్లర్ కథ. అయితే అతను ఎలా మర్డర్లు చేశాడు, ఎలా అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు, ఎలా దొరికిపోయాడు, ఎవరి వల్ల దొరికిపోయాడు అన్నది ఈ వెబ్ సిరీస్లో చూపించారు. పోలీసులు చేసిన చిన్న మిస్టేక్ అతను 16 హత్యలు చేసే వరకు తీసుకెళ్ళింది. ఇంట్రెస్టింగ్గా సాగే 57 నిమిషాల ఈ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. సౌత్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ్లో కూడా ఈ ఎపిసోడ్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం ఇంకా ప్లస్ పాయింట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా చూస్తారు. 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న అతన్ని గోవాలోని ప్రజలందరూ ఎందుకు రిలీజ్ చేయొద్దు అని కోరుకుంటున్నారో అతను చేసిన పనులకి నిదర్శనం. చివరికి అతనికి మళ్ళీ శిక్ష పడిందా, అతను ఏమయ్యాడు అన్నది ఈ ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి. చాలా బాగా తీశారు ఈ ఎపిసోడ్ని. మధ్యలో పోలీసులు, సైకాలజిస్టులు, అతని చేత బాధింపబడిన వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరి అభిప్రాయాలు, వాళ్ళు చెప్పిన సీక్రెట్స్, విశేషాలు తెలుసుకుంటే మనకి మైండ్ బ్లాక్ అవుతుంది. అలాగే అతను అమ్మాయిల్ని చంపే ముందు వాళ్లతో అసభ్యకరంగా, అశ్లీలంగా ఉన్న ఫోటోలు చిత్రీకరించడం, వాటిని చూసి కోర్టు బాధితురాలే కావాలని దిగింది అని నమ్మడం విశేషంగా అనిపిస్తుంది. అతను దొరికిపోయిన విధానం మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. అసలు ఎలా దొరికిపోయాడో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ చూడండి. ఈ ఎపిసోడ్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ, చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటాయి. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?